రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనీయమని చెప్తున్నాను. మహిళలను ఇంకోసారి ఏ సందర్భంలో కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. అంటే కౌశిక్ రెడ్డి నేను మహిళలను అనలేదు, గాంధీని మాత్రమే అన్నాను, నేను మహిళలను ఉద్దేశించి అనలేదు అంటున్నాడు. దీనిపైన ఏం చెప్తా? నేను మహిళలను అనలేదు, గాంధీని ఆర్కేపూడి గాంధీని ఉద్దేశించి. గాంధీని మహిళలతో ఎందుకు వచ్చిండు? దమ్ముంటే గాజులు వేసుకుని అంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ దమ్ము లేని వాళ్ళ చేతగాని దద్దం వల్ల నువ్వేమన్నా అవసరం ఉంటే డైరెక్ట్ గానే తిట్టు. మాకు అవసరం లేదు నీకు మీకు సంబంధం రాజకీయం. మేము రాజకీయ పరంగా రాలేదు, ఈరోజు మహిళా పరంగా వచ్చినాం. మేము మహిళల మందరం వచ్చినాం. మమ్మల్ని అవమానపరిచారు కేటీఆర్ కి. మొన్న ఎట్లయితే మేము కేటీఆర్ కి ఎట్లయితే క్షమాపణ చెప్పిపించినామో అట్లనే కౌశిక్ రెడ్డికి కూడా చెప్పిస్తాం. ఇడవం మేము ఎట్టి పరిస్థితులు ఇడవము. లేదంటే ఆయనకు డిస్క్వాలిఫై చేయాలి. పెండ్లాన్ని బిడ్డను అడ్డం పెట్టుకొని గెలిచినోడు డిస్క్వాలిఫై చేయాలి. మేము రేపు గవర్నర్ కి మెమోరాండం ఇస్తాము, స్పీకర్ కి ఇస్తాము, అందరికి ఇస్తాం. నీకేమైనా దమ్ముంటే 10 మంది పోయిన వాళ్ళ మీద ఏమైనా మాట్లాడు. మా మహిళా సమాజాన్ని కించపరిచి మాట్లాడితే ఎట్లా? ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ప్రతిరోజు ఇదే అయింది. ఓ రోజేమో గవర్నర్ ని తిడతాడు, ఓ రోజేమో సీతక్కని తిడతాడు, ఓ రోజు వచ్చి యావత్ తెలంగాణ సమాజం మహిళలను అవమానపరిచేటట్టుగా మాట్లాడతాడు. కేటీఆర్ కి సావాసం చేసినాడు. అరే పిచ్చోడా, నిన్ను పెట్టుకొని ఆడుకుంటున్నారు, నీకు తెలుస్తలేదా? ఓ రోజు పునాదులు వేసి తొక్కుడు తొక్కిర్రు అంటే 4-5 మంది ఎమ్మెల్యేలను ఎట్లా దొక్కిరో గట్ట దొక్కుతారు. నువ్వు వచ్చి మా గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం ఏడు నుంచి వచ్చింది? నీ పుట్టుక ఏడు నుంచి వచ్చింది? మహిళా జాతి నుంచి రాలేదా? మీ అమ్మ చీర కట్టుకోలేదా? నీ భార్య చీర కట్టుకోలేదా? అంటే వాళ్ళందరు దద్దమ్మలా? మీ అమ్మ మీ భార్య చీరలు కట్టుకున్న వాళ్ళందరు దద్దమ్మలా? నీవి కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే తెలంగాణ ముద్దు బిడ్డ ఆడబిడ్డ అంటారు. మిగతా మహిళలు ఇలా మాట్లాడితే మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆమె అరెస్ట్ అయితేనేమో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం మహిళలందరూ ఎంకరేజ్ చేయాలంట. ఏం లిక్కర్ వ్యాపారంలో తెలంగాణ భాగస్వామ్యమా లేకపోతే తెలంగాణ మహిళల భాగస్వామ్యమా? ఆమె అరెస్ట్ అయితేనేమో 20 మంది పోయి ఆడ లాబింగ్లు చేస్తారు. ఆమె తెలంగాణకు వస్తే స్వాగతం పలుకుతారు. ఆమె దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆమెనా? ఆమెకు స్వాగతం పలకడానికి ఈరోజు కవితనే ఈరోజు తెలంగాణలో ఉన్న మహిళన? మేమందరం మహిళలం కాదా? మా మహిళలకు కించపరిచిన కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేమేం ఊరుకోం. మేము గవర్నమెంట్ ఉన్నా సరే మేము మహిళా పక్షపాతులం. మేము మహిళల కోసం కొట్లాడతాం. మా మహిళల హక్కుల్ని ఎవడన్నా కించపడితే ఎవడన్నా ఉండని అది సమాజం ఎవరు నిడవం. కేటీఆర్ నిడవలేదు. క్షమాపణ చెప్పించిన దాకా మహిళా కమిషన్ ముంగలు వచ్చి క్షమాపణ చెప్పించిన దాకా మా పోరాటం ఆగదు. ఇప్పుడు కూడా అంతే. టీఆర్ఎస్ భవన్ లో వచ్చి ఎట్లయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు అదే టీఆర్ఎస్ భవన్ దగ్గరికి వస్తావా, బయటకు వస్తావా, ప్రెస్ మీట్ పెడతావు, క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పకపోతే ఇడవమని చెప్తున్నా. నీ రాజకీయం బురద మా మీద రుద్దకు, మా మహిళా జాతి మీద రుద్దకు. ఈరోజు ఆకాశాల్లో అంతరిక్షంలో పోతున్న మహిళను కించపరుస్తావు నువ్వు. ఈరోజు సొసైటీ ఎక్కడ పోతుంది?